హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను హైదరాబాద్ టు గోవా ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇంకా మేము ఎక్కడ స్టే చేసాము, ఏమేం కాస్ట్ అయ్యింది, ఫుడ్కి అన్నిటికీ నేను మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ టైం మీరు గోవాకి ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఈ వీడియో యూస్ అవుతుందని నేను చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మేము 4 డేస్కి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్లో మేము వెడ్నెస్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఒక 1 అవర్లో గోవాకి రీచ్ అయిపోయాము. అండ్ మేము వచ్చేసి రిసార్ట్ని ఒక 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాము. రిసార్ట్ యాక్చువల్లీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మాకు ఏవైతే పిక్చర్స్ షేర్ చేశారో ఇమేజెస్, వాటికి అది సేమ్ లాగా అనిపించలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ అలా లేదు, అంత కొత్తగా లేదు, కొంచెం పాతగా ఉంది. సో నా అడ్వైస్ ఏంటంటే, మీరు ఏమన్నా ఇలా బుక్ చేసుకోవాలనుకుంటే 1 డేకి మాత్రమే బుక్ చేసుకోండి. అంటే ఎక్కువ రోజులు మీరు అక్కడ స్టే చేయాలని అనుకుంటే 1 డేకి బుక్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోండి, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు అక్కడ లోకల్లో మీరే డైరెక్ట్గా చూసి బుక్ చేసుకోవడం అనేది బెటర్ థింగ్ అని నాకు అర్థమైంది. అండ్ మేము వచ్చేసి ప్రీమియం రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ ఆ రిసార్ట్ నేమ్ వచ్చేసి జోయి దోమార్. ఆ రిసార్ట్లో మేము ప్రీమియం రూమ్స్ బుక్ చేసుకున్నాము. రూమ్ వచ్చేసి పర్ నైట్ 3500 ఛార్జ్ చేశారు. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు, కానీ మాకు యాక్చువల్గా రిసార్ట్ నచ్చలేదు. ఉండడానికి ఓకే, సో మేము బయటే బ్రేక్ఫాస్ట్ తిందామని ప్లాన్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము బనానా లీఫ్ అనే రెస్టారెంట్, అది కేరళ వాళ్ళ రెస్టారెంట్. సో కొంచెం అది మనకి ఫుడ్ టేస్ట్ అది మనకి నచ్చేలాగానే ఉంది. అంటే తెలుగు పీపుల్కి అయితే నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్కి అది బాగుంది. అండ్ అలాగే వెజిటేరియన్ ఫుడ్ కోసం కూడా అక్కడికి వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ థాలి అది వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేశారో అది చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ ఒక 8 మెంబర్స్కి చేసుకున్నప్పుడు 2500 అలా అయ్యింది. అంటే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 1 ఐటెం కన్నా 1 ఐటెమ్ ఇంకా ఇద్దరిద్దరు కలిపి ఇంకో ఐటెం షేర్ చేసుకునేలాగా ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే నాకు మార్నింగ్ జ్యూస్ తాగే అలవాటు ఉంది. జ్యూస్ ఆర్డర్ చేస్తే జ్యూస్ 200 ఉంది. ఫ్రూట్ బౌల్ కూడా 300 అలాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బ్రిటోస్ అని బాగా బీచ్లో ఒక రెస్టారెంట్ ఉంది. అదేంటంటే మనకి బీచ్ వ్యూ ఉన్న రెస్టారెంట్ ఏదైనా కొంచెం కాస్ట్లీగానే ఉంది. మనకి చాలా అక్కడ మ్యాక్సిమం రెస్టారెంట్స్లోకి ఎందులోకి వెళ్ళినా ఒక 2 పీపుల్కి 1500 to 2000 పైన చార్జ్ చేస్తారు, అంటే అంత అవుతుంది. అండ్ మాకు 8 మెంబర్స్ కాబట్టి మాకు ఒక చోట 3500, చోట 5000 అలా కూడా వచ్చింది బిల్లు. సో అలాంటి వాటిల్లో అయితే సో మీరు కొంచెం లో కాస్ట్లో అయితే ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే మనకి కాస్ట్ కూడా చాలా స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. ఎలా అంటే కొంచెం మ్యాగీ దొరుకుతుంది ఎక్కడంటే అక్కడ. అలానే ఇప్పుడు చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, నూడిల్స్, మనకి ఫ్రైడ్ రైస్, అలాంటివి అయితే చాలా తక్కువ కాస్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ బాగా బీచ్ ఆపోజిట్లో అయితే ఒక మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది, దాని ఆపోజిట్లో మనకి లో కాస్ట్లో ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి నైట్ టైం బాగా బీచ్లో ఇలా బయట మనకి ఫుడ్ అరేంజ్ చేస్తారు. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కాలంగట్ బీచ్లో. అక్కడ కూడా ఇలాగంటే ఇంకా నైట్ టైం మనకి బీచెస్ అంతా బయట ఫుడ్ ఇలా అరేంజ్ చేస్తారన్నమాట. సో అక్కడ ఫుడ్ టేస్ట్ కన్నా మనం ఆ వ్యూకే పే చేసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్. అంటే మనం ఏదన్నా కొంచెం బయట ఎక్కడి నుంచి అన్నా ఫుడ్ తెచ్చుకుని అక్కడ కూర్చుని అలా తినడానికి అలా అలౌ చేయరు. అక్కడ మనకి ఏదైతే బీచ్ సైడ్ రిసార్ట్స్ ఉన్నాయో అందులో మాత్రమే ఫుడ్ అలౌ చేస్తారు అన్నమాట. అంటే అక్కడ మాత్రమే తినడానికి అలౌ చేస్తారు. అండ్ ఫిష్, ప్రాన్స్ అనేవి వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారు. మనకి ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసిన రేట్స్ అలా ఏమి ఉండదు, అది వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారు. మేము ఒక చోట ఒక ఫిష్ ఆర్డర్ చేసాము, అది 3500 ఎంతో ఛార్జ్ చేశారు. అండ్ అలాగే మేము ఇంకా అక్కడ ఫిషర్మ్యాన్ కోవ్ అని ఉంటుంది,
అక్కడ ఫుడ్ బాగుంటుంది అని వెళ్ళాము. సీజన్ టైంలో చెఫ్స్ వేరే ఉంటారు, ఇది ఆఫ్ సీజన్ కాబట్టి చెఫ్స్ వేరే ఉన్నట్టున్నారు. మాకు ఫుడ్ టేస్ట్ అయితే అంత బాగా నచ్చలేదు. నార్మల్గా దాని రివ్యూస్ చాలా బాగుంటాయి. డిజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి శివం బీచ్ దగ్గర. అంటే ఇక్కడ మేము వాల్నట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తిన్నాము. చాలా బాగా అనిపించింది టేస్ట్ వచ్చేసి. మ్యాక్సిమం మేము నాన్ వెజ్ స్టార్టర్స్ అలానే చెప్పుకున్నాము. అండ్ హైదరాబాద్ బిర్యానీకి వచ్చేసి మనకి కలంగేట్లో స్పెషల్గా హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి ఒక పెద్ద పాట్ పెట్టి ఉంది ఒక ఏరియాలో. అక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంది. అండ్ ఆంధ్ర రుచులు అని చెప్పి మేము జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా ఫుడ్ చాలా బాగుంది. సో ఫుడ్ ఆప్షన్స్ అయితే ఇవి ట్రై చేయండి. అండ్ మేము వచ్చేసి బీచెస్ కవర్ చేసుకున్నాము. అంటే మాకు దగ్గరలో ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేసుకున్నాము. బీచెస్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. సో బాగా బీచ్ నుంచి స్టార్ట్ చేసి శివం బీచ్ వరకు అన్నీ కవర్ చేసాము. అంజనా బీచ్, వాగిటర్ బీచ్, ఇలాగ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ప్రతి బీచ్ యూనిక్గా ఉంటుంది. అంటే ఒక బీచ్లో రాక్స్ ఉంటాయి, ఒక బీచ్ ఏమో కొంచెం హై ఉంటుంది, అంటే వ్యూ కొంచెం పైనుంచి ఉంటుంది. మీరు ప్రతి బీచ్ కంపల్సరీ చూడాల్సిందే. అంటే మీరు కొంచెం టైం అలొకేట్ చేసుకోండి. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఒకటి, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా. మేము ఆఫ్ సీజన్లో వచ్చాము. ఎక్కువ మంది పీపుల్ లేరు. అంటే నార్మల్గా సీజన్లో వస్తే మనకి ఫుల్ చాలా రష్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది పీపుల్ లేరు కాబట్టి ఏ బీచ్కి వెళ్ళినా సరే మనకి చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నా మనకి ఎక్కడ కూడా బోర్ రాలేదు. ఎందుకంటే అంటే చాలా ప్లెజెంట్గా సౌండ్ ఒకటి, మనకి ఎవ్వరు అడ్డు లేరు, అంటే డిస్టర్బెన్స్ లేదు. చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. నాకైతే ట్రిప్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు మస్ట్ విజిట్ మాట. సీజన్లో చాలా పార్టీయింగ్ అది ఇష్టం ఉన్న వాళ్ళకి సీజన్లో వెళ్ళడం బెస్ట్. లేదు మనం చాలా పీస్ఫుల్గా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసము లేకపోతే నేచర్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ టైము. అండ్ క్యాసినో ప్రైడ్కి వెళ్ళాము. క్యాసినో ప్రైడ్ వచ్చేసి నాకైతే నచ్చలేదు. అంటే అక్కడ అన్ని గేమ్స్ అవి, అంటే మనము టికెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే 2000, 4000 ఇలాగా 2-3 టికెట్స్ ఉంటాయి. మేమైతే 2000 రేంజ్లో తీసుకున్నాము. అది తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకి ఫుడ్ ఫ్రీ ఉంటుంది. అండ్ అలాగే 500 రూపీస్ ఆడుకోవడానికి ఇస్తారన్నమాట. అంటే అక్కడ మనం బెట్టింగ్ అలాంటి అలా అని కూడా కాదు, కానీ మనం గేమ్స్ ఆడుకోవడానికి అలా ఉంటుంది. పిల్లల్ని అయితే అలౌ చేయరు. పిల్లలకి సపరేట్గా 3rd ఫ్లోర్లో ఒక ప్లేస్ ఉంది. నేను పిల్లలతో అక్కడ ఉన్నాను. మా వాళ్ళు వెళ్ళి ఆడుకుని వచ్చారు. అండ్ ఫుడ్ తినేసి వచ్చేసాము. అది కొంచెం అంటే ఏమన్నా గేమ్స్ అలా ఆడదాము అంటే మాత్రం క్యాసినో ప్రైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఫోర్ట్ అండ్ జైల్ కూడా చాలా బాగుంటుంది. జైల్ అనేది ఇంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఫోర్ట్ కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది ఫోర్ట్ నుంచి కూడా. సో అవి రెండు కూడా మిస్ కాకండి. అక్కడ కొంచెం ఎండ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాట్స్, అంబ్రిల్లా అవి క్యారీ చేయండి ఫోర్ట్ రీజన్లో. మీరు ఇప్పుడు చూస్తుంది ఫోర్ట్ లోపలే ఈ ఏరియా అనేది. సౌత్ గోవా ఇంకా ఐలాండ్ టూర్ అవేం చేయలేదు. ఎందుకంటే మేము చాలా రిలాక్స్డ్గా ప్లాన్ చేసుకున్నాము. అంటే ఎక్కడ హర్రీ లేకుండా చాలా పీస్ఫుల్గా చేద్దామని, అంటే హెవీగా పెట్టుకోవద్దని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం సౌత్ గోవా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఐలాండ్ టూర్ అని. అండ్ మీకు కూడా అంటే అన్నీ చూడాలి అని పెట్టుకుంటే టైర్డ్ అయిపోతాము. సో పీస్ఫుల్గా రిలాక్స్డ్గా వెళ్తేనే బాగుంటుంది. ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయగలుగుతామని అనిపించింది. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే కొన్ని షాపుల్లో ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి అన్నారు. కొన్ని షాపింగ్లో మాత్రం మనం బార్గెనింగ్ చేస్తే ఒక 3500 అలా చెప్పింది 800 కూడా ఇచ్చారు. సో అలా ఉంది. సో మనకి అంటే మనం ట్రై చేయడమే, బార్గెనింగ్ అయితే చేయాలి. వాళ్ళు లేదు ఫిక్స్డ్ అంటే మనకు నచ్చితే తీసేసుకోవడమే. లేదు ఛాన్స్ ఉందంటే బార్గెనింగ్ చేయండి. మీరు వెళ్ళిపోతున్నాము, మాకొద్దు వెళ్ళిపోతున్నాము అంటే 3500 చెప్పింది, మాకు 800 కూడా ఇస్తామన్నారు. సో అలా ఉంది. వాగిటర్ బీచ్ దగ్గర మాత్రం
మనకి చాలా తక్కువ కాస్ట్‌లో ఇచ్చారు అక్కడ షాప్స్‌లో. అది ఇప్పుడు అన్‌సీజన్ అనే, ఏదైనా సరే అన్‌సీజన్ అనే. ఎందుకంటే సీజన్ ఉండి ఫారినర్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు మనకి ఇలా తక్కువ ప్రైసెస్‌లో ఏమి ఇయ్యరు. అంటే కొన్ని క్లోత్స్ క్వాలిటీ అయితే బాగుంది, కొన్నైతే చీప్‌గా ఉన్నాయి. క్వాలిటీ బాగున్న క్లోత్స్ మనకి 800 అలాగా వచ్చినాయి, బాగున్నాయి. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్, ఇంకా సిల్వర్వి యాంక్లెట్స్, టిబెటియన్ది ఒకటి జ్యువెలరీది ఉంది ఏరియా. అక్కడ సిల్వర్ రిలేటెడ్వి మనకి ఏమి కాస్ట్ తగ్గలేదు. స్టెయిన్లెస్ స్టీల్వి కూడా అమ్ముతున్నారు, అవి కొంచెం మనకి రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ వేరే జ్యువెలరీ అయితే కొంచెం తక్కువ ప్రైస్కే ఉంది. నేనైతే చాలానే షాపింగ్ చేశాను. ఏమేమి షాపింగ్ చేశాను అనేది నేను వేరే వీడియో సెపరేట్గా పోస్ట్ చేస్తాను. హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా కొన్నాము. మాకు వచ్చేసరికి లగేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 20 కేజెస్ పెరిగిపోయింది, ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉన్నాయి. కొన్ని ఎలిఫెంట్స్ అవి కొన్నాము, అవి కూడా నేను మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. అండ్ కాస్ట్ మాత్రం బార్గెనింగ్ ఉంది, చాలా ప్లేసెస్లో ఉంది, వెరీ ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే లేదు. సో మీరు ఏం కొనాలన్నా బార్గెనింగ్ అయితే చేయండి, సో మీకు బెస్ట్ ప్రైస్ రావచ్చు. గోవా వెళ్ళే ముందు మురుదేశ్వర్ గోవాకి దగ్గర కాబట్టి అక్కడ కూడా వెళ్దాము, దూద్సాగర్ కూడా వెళ్దాము ఇవన్నీ అనుకున్నాము, కానీ అవన్నీ కుదరలేదు. యాక్చువల్లీ మాకు అక్కడ ఆ టైమే సరిపోలేదు, ఎందుకంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎంతసేపు కూర్చున్నా మీకు బోర్ అయితే రాదు. అది ఒక మనం మెడిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం, అంటే మెడిటేషన్ చేసినట్టే ఉంటుంది మనకి. సీ అలా చూసుకుంటూ కూర్చుంటే. నేను వేరే బీచెస్ కూడా చూసాను, అంటే వైజాగ్ చూశాను, కాకినాడ చూశాను, ఇంకా త్రివేంద్రం బీచ్ చూశాను, మ్యాంగ్లూర్ బీచ్ చూశాను. ఇవన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. అంటే అంత వేస్టేజ్ అనేది చాలా తక్కువగా అనిపించింది మనకి. వేరే సైడ్ వేరే బీచెస్లో చాలా వేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది, చుట్టూరు ఎక్కడంటే అక్కడ చెత్త పాడేస్తుంటారు కదా. ఇదైతే చాలా నీట్గా ఉందనే చెప్పాలి. అండ్ వైట్ శాండ్ ఉంటుంది కొన్ని బీచెస్లో, కొన్ని బీచెస్లో బ్లాక్ శాండ్ ఉంటుంది, కొన్ని బీచెస్లో రాక్స్ ఉంటాయి అలాగా. అండ్ ఇది వచ్చేసి శివం బీచ్ దగ్గర, అంటే దీని పక్కన ఏదైతే రెస్టారెంట్ ఉంటుందో దాని పేరు శివము, అది ఇప్పుడు ఆఫ్ సీజన్ అని క్లోజ్ ఉంది. సో ఈ బీచ్కి వచ్చాము మేము. ఇక్కడ ఏంటంటే ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇట్లా హైలో ఉంటుంది, అక్కడ 2 స్టెప్స్ దిగంగానే మనకి ఈవినింగ్ వరకు అయితే వాటర్ ఆ స్టెప్స్ వరకు కూడా వచ్చేసాయి. మేము డే అంతా ఈ బీచ్లోనే ఉన్నాము, అంటే లాస్ట్ డే 4th డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము. మాకు కొంచెం బోర్ అనిపించలేదు, కనీసం ప్లేస్ కూడా పక్కకు మూవ్ అవ్వాలనిపించలేదు, అంత బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైల్ కూడా మిస్ అవ్వకండి, జైల్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు కూడా ఇసుకలో చాలా ఆడుకున్నారు. ఒక బ్యాగ్ క్యారీ చేసాము, అందులో వాళ్ళకి సెపరేట్ డ్రెస్ టవల్ క్యారీ చేసాము. సో ఎక్కడంటే అక్కడ వాళ్ళకి రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి కదా, అక్కడ చేంజ్ చేసేసాము. అండ్ ఇక్కడ కాజు అనేది మనకి చాలా ప్లెంటీగా అవైలబుల్ ఉంటుంది. సో మనకి కేజీ నార్మల్గా హైదరాబాద్లో అయితే 1000 రూపీస్ అలా ఉంటుంది, అక్కడైతే కేజీ 350 to 500 ఉంది. అంటే 350 రేంజ్లో కూడా ఉంది, అది కొంచెం వేరేలాగా ఉంది. 500 రేంజ్ అయితే బాగుంది. సో మీరు కాజు కూడా తప్పకుండా తెచ్చుకోండి ఒకవేళ అక్కడికి వెళ్తే. అండ్ జెంట్స్వి మంచి క్లాత్ ఉన్న షర్ట్స్ అంటే బార్గెన్ చేస్తే 600 కూడా ఇచ్చారు. కొన్ని షాప్స్లో 800, 1200, 2000 అలా కూడా అమ్మారు సేమ్ అదే షర్ట్. సో మీరు కేర్ఫుల్గా చూసుకోండి. 600కి అయితే చాలా మంచి క్వాలిటీ ఉన్న షర్ట్స్ అయితే అవైలబుల్ అవుతాయి జెంట్స్కి. అండ్ కిడ్స్కి వచ్చేసి అంత క్వాలిటీ అయితే బాగాలేదు. కాలంగేట్లో ఒక షాప్లో మాత్రం పిల్లలకి ప్రింటెడ్వి, అంటే హల్క్ లేకపోతే డిస్నీ ఇలాంటివి అన్నీ, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ ఇవన్నీ ప్రింటెడ్వి ఒక షాప్ ఉంది. పిల్లలకి ప్రైస్ రేంజ్ 750, 850లో అలా ఉంది, అది చాలా బాగుంది క్వాలిటీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, మేము గోవా వెళ్ళిన తర్వాత 4 డేస్కి కార్ రెంట్ చేసుకున్నాము. 2000 ప్లస్, అంటే పర్ డే 2000 పెట్రోల్ మనదే. అండ్ ఇంకా పైన ఎక్స్ట్రా మేబీ ఒక 1000 or 2000 ఎక్స్ట్రా ఛార్జ్ చేసినట్టున్నారు.
సెల్ఫ్ డ్రైవింగే. ఇంకా మనకి స్కూటీస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఎర్టిగా తీసుకున్నాము. మాకు అది బాగా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పటికి ఇవ్వండి మా గోవా విశేషాలు. అండ్ మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.